పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న నిరంతరం కార్యక్రమంలో భాగంగా అర్బన్ హెల్త్ సెంటర్ ఆవరణలో పర్యావరణ ప్రేమికుడు మేత్ర నాగరాజు మొక్కలు నాటారు. పట్టణానికి చెందిన మేత్ర నాగరాజు పర్యావరణ ఉద్యమకారుడు. ప్రభుత్వ స్థలాలు, ఖాళీ ప్రదేశాలు, ఆలయాల ఆవరణలో దీర్ఘకాలంగా మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం డీకే మారుతి శంకర్ సహకారంతో స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల అర్బన్ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీకి చెందిన ప్రముఖులు కటారి వాసుదేవ నాయుడు, ఎడ్లపాటి స్వరూపరాణి, టి అనంతాచార్యులు, నట్టాబాలు, వై కామేశ్వరరావు, తాడిపోయిన సాయికృష్ణ, జి దేవరాజు, జి శ్రీకృష్ణ చైతన్య, అడప సంపత్ రాయుడు, డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. మోడీ గారు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనకు తెలుసు పర్యావరణం చాలా పొల్యూట్ అయిపోతున్నది. ఎందుకంటే పొద్దున పూట ఏమన్నా ఒక్కపోత, సాయంత్రం కాగానే కొండపోత, అలాంటి పరిస్థితి వస్తున్నది. ఇది ప్రకృతి ఆ వరకు ఉన్నట్టుగా లేదు. ఇవాళ అన్ని వాయు కాలుష్యము, లేకపోతే నీటి కాలుష్యము, అన్ని సముద్రాలు కూడా చివరికి కాలుష్యం అయ్యేటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఢిల్లీలో అక్కడ ఉండలేము అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అక్కడ ప్రజానీకం. అటువంటి పరిస్థితుల్లో మొక్కలు నాటి అడవుల్ని కొట్టేస్తున్నారు. అడవుల్ని కొట్టేయడం ద్వారా చాలా కలుషితం అయిపోతుంది. మనకి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 దాకా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నమాట, మోడీ గారు ఇచ్చేశారు. సో అందులో భాగంగా వీరికి స్థానికంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు ఈ ప్రోగ్రాం గురించి మా దగ్గరికి అప్రోచ్ అవ్వగా ఓకే చేద్దామండి, ప్రజలకు కలిసి చేద్దామని మాకు సహాయ సహకారాలు అందించారు. అందులో భాగంగా రేపటితో చివరి రోజు అవుతుంది ఆ కార్యక్రమానికి. దానికి గాను వీరు మా హాస్పిటల్కి మొక్కలు డొనేషన్కి అనేటువంటిది వీరు ముందుకు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. గత 25 సంవత్సరాల నుంచి మన బీజేపీ ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉండే వ్యక్తి. మొదటి నుంచి ఇతనికి చెట్లు పర్యావరణం మీద మంచి అవగాహన ఉంది. మొదటి నుంచి ఏదైనా మనం ఎవరికి ఏం సహాయం చేస్తున్నాము, మనం ప్రజలకు ఏం ఉపయోగపడుతున్నాం అనే దాని మీద చాలా సార్లు ఆర్ఎస్ఎస్లో చర్చించారు. దీని గురించి 20 ఏళ్లకు మునిపే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా నేను గత 18 సంవత్సరాల నుంచి పర్యావరణంలో ఒక 10,000 చెట్లకు పైగా పెట్టాను. నాకంటూ ఒక టార్గెట్ ఉంది, ఒక 50,000 చెట్ల వరకు పెట్టాలని. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల కాడి నుంచి అందరూ పుట్టినరోజు సందర్భంగా ఒక చెట్టు నాటాలని. చిన్నపిల్లలు తల్లిదండ్రులు అడిగితే అమ్మా వర్షం ఎట్లా పడుతుంది అంటే దేవుడు కురిపిస్తాడు అని కాకుండా మనం చెట్లు పెడితేనే వర్షం పడుతుంది, పర్యావరణం ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాము అని ప్రతి ఒక్కళ్ళు తన పుట్టినరోజును కూడా ఒక్కొక్క చెట్టు పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళకి 420 చెట్లు ఉండాల్సింది 20 చెట్లు కూడా లేవు. అందరూ కూడా ఒక్కొక్క చెట్టు పెట్టాలని